చాలా అంటే చాలా అన్ని చోట్ల కూడా ఉంది. అందరు కూడా ఎఫెక్ట్ అయ్యేది. డ్రగ్స్ అయితే ఏమైతుంది 1 to 1 ఉంటుంది, తక్కువ క్వాంటిటీలో పీపుల్ యూజ్. బట్ హియర్ ఇట్ దిస్ ఇన్ ఫుడ్ అడల్ట్రేషన్ ఇట్ ఈస్ హ్యూజ్. ద డ్యామేజ్ ఈజ్ హ్యూజ్ అండ్ ఇట్స్ అట్ ఎ వెరీ వెరీ స్లోగా నడుస్తూనే ఉంటుంది. సో చాలా అంటే చాలా డ్యామేజింగ్ ఉంది. అట్లానే ఈ మధ్యలో ఈ కామర్స్ జెప్టో కావచ్చు, వీళ్ళు అమెజాన్ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా చోట్ల కూడా ఈ ఎక్స్పైర్ ప్రొడక్ట్స్ వీళ్ళంతా అమ్ముతున్నారు. పబ్లిక్ అందరూ కూడా కోరుతున్నాను, మీరు తీసుకునే ముందు, మీరు యాక్సెప్ట్ చేసే ముందు ప్లీజ్ వెరిఫై ద డేట్, మ్యానుఫ్యాక్చరింగా, ఒరిజినలా, డూప్లికేటా, అది అంతా వెరిఫై చేసే తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే ఈ మధ్యలో కొన్ని కేసెస్ కూడా మనం కట్టడం జరిగింది, ఇలాంటి వస్తువులు కూడా వాళ్ళు అమ్ముతున్నారని చెప్పి. సో అలాంటి వాళ్ళపైన కూడా మనము చర్య తీసుకోవడం జరుగుతుంది. హెచ్ ఫాస్ట్ అని చెప్పి ఒక సపరేట్ ఆర్గనైజేషన్ని క్రియేట్ చేసి చాలా పక్కద్బందీగా పనిచేయడం జరుగుతుంది. ప్రజల నుంచి కూడా చాలా మంచి స్పందన రావడం జరిగింది. అట్లానే వేలలో మనకు కంప్లైంట్స్ రావడం జరుగుతుంది. ఆ వచ్చిన కంప్లైంట్స్ పైన మనము చాలా లోతుగా ఎంక్వైరీ చేసి చాలా చోట్ల కూడా మనము ఇలాంటి కల్తీ చేసే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అట్లానే ప్రజల నుంచి వచ్చిన ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారము, వాళ్ళు ఇచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈరోజు హైదరాబాద్లో ఈ స్పైసెస్ అమ్మే వాళ్ళపైన, ట్రేడింగ్ చేసే వాళ్ళపైన, అట్లానే ఈ స్పైసెస్ ప్రాసెసింగ్ యూనిట్స్ పైన మనము ఒక మేజర్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క డ్రైవ్లో చాలా పెద్ద ఎత్తున అడల్ట్రేషన్ను, అట్లానే మిస్ బ్రాండింగు, అట్లానే చాలా వైలేషన్స్ని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ కింద ఈ పబ్లిక్ హెల్త్కి చాలా హానికరమైన విషయం బయట రావడం జరిగింది. అట్లానే మనము 13 ఫుడ్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ని, అట్లానే ఇండిపెండెంట్ బిజినెసెస్ని మనము ఈ ఒక్క చెక్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా స్పైసెస్లో ప్రొక్యూర్ చేసి, ప్రాసెస్ చేసి, హోల్సేల్గా మరియు రీటైల్గా అమ్మేవాళ్ళు. ఇట్లానే దొరికిన ఆధారాలపైన మనము 3 కేసెస్ని మనము కట్టడం జరిగింది. దాంట్లో 3 కూడా మనము అరెస్ట్ చేయడం జరిగింది. 2 మైలార్దేవ్పల్లిలో కేసు కడితే 1 మన బాలాపూర్లో కట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 25 టన్ మటీరియల్ని మనము సీజ్ చేయడం జరిగింది. ఈ ఒక్క ఇన్స్పెక్షన్స్లో మన చెకింగ్లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 చట్ట ప్రకారము, అట్లానే మనకు కొంత దొరికిన ఆధారపైన కూడా మనము బిఎన్ఎస్ సెక్షన్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. అట్లానే వాళ్ళు ఇంప్రాపర్ లేబలింగ్ ఉండింది, మిస్ బ్రాండింగ్ ఉండింది, అట్లానే వాళ్ళు చేసే ఒక టెక్నిక్ కూడా చాలా డిసెప్టివ్గా ఉండేది. సో అట్లానే ఈ ఒక తయారు చేసే పదార్థాలు అమ్మేయడంలో వీళ్ళు మన మనుషులకి హానికరమైన ఫుడ్ కలర్స్ని, ఇన్క్లూడింగ్ ది బుష్ సింథటిక్ ఆరెంజ్, రెడ్ అండ్ గ్రీన్ ఫుడ్ కలర్స్ని మనం పట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఫుడ్లో వాడవచ్చు, కానీ ఈ స్పైస్ లాంటి పదార్థం ఆ ఫుడ్ అనే ఒక కలర్ని వాడడానికి లేదు. అది కూడా కొన్ని వస్తువులు వాడవచ్చు, కానీ అది కూడా లిమిట్ ఉంటుంది. బట్ చెక్ చేసినప్పుడు ఆ లిమిట్ కంటే ఎక్కువ ఉండడం జరిగింది. దానివల్ల చాలా ఆరోగ్యకరమైన పరిణామాలు ఉంటాయి. అట్లానే ఇంకోటి చాలా అంటే చాలా బాధకరము, చాలా మనము అనొచ్చు. వాళ్ళు ఈ నాన్ ఫుడ్ సబ్స్టెన్సెస్ ఉంటావు, అంటే ఫుడ్ మన క్లాత్ డై చేసే కెమికల్స్ని, ఇండస్ట్రియల్ గ్రేడ్ పర్మనెంట్ కలర్స్ని, అట్లానే ఈ టాల్కమ్ పౌడరు, షైనింగ్ పౌడరు, అట్లానే రైస్ బ్రాన్ ఆయిల్ చేసి మిక్స్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా వాళ్ళు చాలా డేంజరస్ ఫుడ్, వాళ్ళు ఎడిబుల్ పాయిజనస్ అనే సబ్స్టెన్స్ కూడా వాళ్ళు వాడడం జరుగుతుంది.